హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చేసి దుబాయ్‌లో ఉగాది వేడుకలు పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 నేను ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. సో, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఇంకా మీరు దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోకండి. కూచిపూడి డాన్స్ చూడు అమ్మాయిది ఎందుకో అక్కడ భరతనాట్యం అనుకుంటా అమ్మాయి అంటే వినిపించట్లేదు, అస్సలు సరిపోవట్లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ రెజినా గారి దగ్గరికి ఎవరు రావద్దండి. ఫొటోస్ నేను ఇప్పిస్తాను మీ అందరికి స్పెషల్గా. సో తన దగ్గరకు వచ్చి చుట్టూ ఎవరు మూసేయద్దు. నుంచి లాస్ట్ వరకు తను ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. సో ప్లీజ్ తనకి కొంచెం కంఫర్టబుల్గా మనందరం తనకి సేఫ్టీ అండ్ సెక్యూర్ ఇవ్వడానికి ఇక్కడ పిలిచాము. సో ఆ సేఫ్టీ అండ్ సెక్యూర్ మనం కలిగించాలి. సో ఎవరు తనని డిస్టర్బ్ చేయొద్దు. ఖచ్చితంగా ఫొటోస్ అవి మనం నెమ్మదిగా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఏ లవ్లీ గుడ్ ఈవినింగ్ టు. సో ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్తూ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. అంతేనా అంతేనా అంతేనా? ఇదేనా ఫొటోస్ దిగుతాను, సెల్ఫీస్ దిగుతాను అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. వాయిస్ ఏం రావట్లేదు. ఓకే, మీరందరూ అటెంటివ్గా ఉన్నారా లేదా, మీరందరూ హైపర్ యాక్టివ్ ఉన్నారా లేదా అనేది ఒక చిన్న టాస్క్తో స్టార్ట్ చేద్దాము. నేను హాయ్ అంటే మీరు హలో అనాలి, నేను హలో అంటే మీరు హాయ్ అనాలి. అది కూడా హ్యాండ్స్ రేజ్ చేసి. ఎవ్రీవన్ రెడీ? హాయ్, హలో, హలో, ఇప్పుడు బాగుంది. సౌండింగ్ అంటే ఇలా ఉండాలి. అది కూడా దుబాయ్లో మన ఇండియన్స్ అంటే ఎలా ఉండాలి? థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకోసం ఈరోజు చాలా స్పెషల్ యాక్ట్స్ కానీ డాన్స్. ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సగం సగం వినిపిస్తుంది సౌండ్. అంటే సగం బాగున్నారు, సగం బాగోలేదనా? బాగున్నారా లేదా చెప్పాలి గట్టిగా. ఓ శభాష్, సూపర్. ముందుగా ఈ వేదిక పైన, ఈ విశ్వవేదిక పైన అవకాశం కల్పించినటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మన వాళ్ళంతా కూడా మరింత ముందుకు వెళ్ళి మరింత అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు వచ్చినటువంటి మంచి 4 పాటలు 2 గజలు మీకు వినిపించి నేను బయలుదేరుతాను. ముందుగా ఈ ప్రపంచంలోకి మనల్ని తీసుకువచ్చినటువంటి ప్రేమమూర్తి దైవం ఎవరో కాదు, అమ్మ. ఆ అమ్మ గురించి 2 ముక్కలు చెప్తాను. అందరూ కూడా ఆలకించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. అమ్మ చేతితో మొలతాడు కడితే మొనగాడైనోడు, అమ్మ చేతితో మొలతాడు కడితే మొనగాడైనోడు, ఆ మొలతాడు కొలతే మెడతాలి కట్టి ఆలి మొగుడవుతాడు, పేగు మడతలో ఊగులతాడు, చిలిపి బంతిలా గెంతులా చిరుడొక్కన తప్పటడుగులా నడకతోనే గొప్పోడినంటాడు, మట్టిలోన కలిసిపోయేనాడు తలకొరివి పెట్టంగా వచ్చానంటాడు. అమ్మకి తలకొరివి పెట్టడంతో బిడ్డ బాధ్యత అయిపోయింది అనుకుంటాడట, కానీ అమ్మ అలా అనుకోదట.
నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బతకాలని తలుస్తూ and other things. So I postponed my program from Qatar and I came and I joined here in Dubai. Otherwise I would have joined here on the same platform at Qatar also. The government of Qatar was something different. There the laws were something different. So I felt that I should not become a problem for your program. So I cancelled my Qatar program and I came from Qatar to here. So Telugu వాళ్ళకి ఒక స్కూల్ లేదు దుబాయ్లో, ఈ ఎడారిలో మాకు స్కూల్ లేదనేటువంటి తెలుగు కుటుంబాలకు పడుతున్నటువంటి అవస్థని ఇబ్బందులు గమనించి మా మిత్రులు ఈ పాఠశాలను ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి తెలుగు బిడ్డ ఈ స్కూల్ బాగా ఎదగాలని ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టు ఏడికి పోయినా తెలుగోడి ఘనతను ఏం చెప్తాం. ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో ఒక పాటలో చెప్తాడు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి అని. ఎక్కడికి పోయినా ఏడికి అయినా ఏ దేశం పోయినా పొగడరా నీ తల్లి భూమి భారతినని. ఈ ఇసుక గడ్డ మీద ఈ ఎడారి గడ్డ మీద కూడా తెలుగోడి సత్తాను చూపెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి కొత్త పాఠశాల, తెలుగుల నాయకత్వంలో ఏర్పాటవుతున్నటువంటి పాఠశాల ఖచ్చితంగా నరేంద్రుడి ఆశీస్సులతోటి అంతకంటే గొప్పగా ఎదగాలని, ఎదుగుతుందని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు ఆ పాఠశాల యాజమాన్యం మీద ఉండాలని, ఉంటాయని వేడుకుంటూ ఈ సాయం సంధ్య వేళ మీ అందరినీ ఉగాది పర్వదినం సందర్భంగా కలుసుకునే అవకాశం కల్పించిన వేదిక ముందున్న మీకు అందరు కూడా మరొకసారి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఉగాది తెలుగు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఏంటి విషయం, బాగానే ఉన్నారుగా అందరూ? మన ఆడవాళ్ళ మొఖాలు వెలుగుతున్నాయి, మగవాళ్ళలోనే డల్ గా కనబడుతున్నారు. ఏ దేశం వెళ్ళినా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం అవట్లేదు. ఏ దేశం వెళ్ళినా ఏముంది గర్వకారణం అంటూ, ఏ దేశం వెళ్ళినా ఏముంది మగాళ్ళకి. పాపం కష్టమంతా మీ ముఖాల్లోనే కనబడుతుంది, సుఖమంతా ఆడవాళ్ళ ముఖాల్లోనే కనబడుతుంది. కానీ వన్ థింగ్, ఈరోజు ప్రతి మగాళ్ళం ఈరోజు మనం ఇలా సక్సెస్ అవుతున్నంత బికాస్ ఆఫ్ బిహైండ్ అవర్ లేడీస్. సో మన ఆడవాళ్ళు లేకపోతే మనం చేసేది ఏం లేదు. దేని కోఆపరేషన్, వాళ్ళ కోఆపరేషన్ వల్లే ఈరోజు
మనం చాలా ఏదైనా మంచి మార్గాన్ని వెళ్ళడానికి మనం కొద్దిగా తెలియకుండా పొద్దుగా లాగుతుంటారని కదా ఎటు అటు అని లాగుతారు. దట్ ఈస్ మన లేడీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కోఆపరేషన్ మా మగాళ్ళకి ఎప్పుడు ఇలాగే ఉండాలి. మేము ఇంకా గొప్ప గొప్ప విజయాలు మా మగాళ్ళం అందరం సాధిస్తుంటాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ అందరికీ, పెద్దవాళ్ళందరూ, రచన గారికి అండ్ సందీప్ కిషన్ గారికి, మా సోహెల్ గారికి, మా పెద్ద ఆయన రాఘవ గారికి, అండ్ మమ్మల్ని ఇక్కడ పోస్టింగ్ చేసిన ఐశ్వర్య గారికి, అండ్ మా యోగా టీచర్ సుప్రజారెడ్డి గారికి. నిజంగా ఏదో ఇలా అరుస్తుంటా కానీ ఏదో పక్కన పెట్టండి. మనిషి అన్నాక ప్రతి వాడికి ఒక గోల్ ఉంటుందండి. మైక్ సౌండ్ లేదు, సౌండ్ వినిపించట్లేదు. మనిషి అన్నాక ఒక గోల్ ఉంటుంది మనిషి ఉన్నవాడికి. ఇలా సో చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఇండియన్స్ అంతా దుబాయ్లో ఇట్లా మీట్ అయి ఉంటారు. సో ఈ రీయూనియన్ అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ నచ్చుకుంటా వేసుకుంటాను, క్లాస్ కొడుతూను ఇన్వైట్ చేస్తే బాగుంటుందండి. ఒక ప్లీజ్, యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. బట్ ఐషు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి నువ్వు ఇంత బాగా ఇన్వైట్ చేసినందుకు, ఇంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు. తెలుగు వాళ్ళందరినీ చూస్తుంటే నాకు ఇక్కడ ఇంత పెద్ద కమ్యూనిటీ తెలుగు వాళ్ళది ఉందా అని చెప్పి నాకు అనిపిస్తోంది. ఎనీవేస్, ఇక్కడ చాలా మంది స్పీచ్లు ఇచ్చారు కాబట్టి నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడు పాటతోటి. కానీ పాట స్టార్ట్ చేసే ముందర ఎంతమంది వింటున్నారు అనేది నాకు తెలియాలి. సో నేను ఒక్కసారి 1 2 3 అంట, మన తెలుగు స్టైల్లో గట్టిగా వేసుకోండి. దాన్ని బట్టి నేను స్టార్ట్ చేయాలో వద్దా డిసైడ్ అవుతా. ఓకేనా? 1 2 క్లాస్ లో అటెంటివ్ ఉండాలి కదా. అసలే మనం స్కూల్లో ఉన్నాం. నేను 3 అనలే, 2.5 అన్నా. అటెంటివ్ ఉండాలి. ఓకేనా? ఇంకొకసారి 1 2 3. అస్సలు సరిపోలేదు. అస్సలు సరిపోలేదు. నాకు అంటే దుబాయ్లో ఏంటి ఇంత వీక్ గా ఉన్నారా మన వాళ్ళు అనిపిస్తుంది. ఇంకొకసారి గట్టిగా వేసుకోండి. ఐ వాంట్ టు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరి అరుపులు వినిపించాలి నాకు. 1 more time. 1 2 3 go. Yes, spoke either please. Come on, అందరూ గట్టిగా ఒకసారి వాయిస్ తోలి. నార్మల్ పర్ఫార్మెన్స్ కాదండి, విత్ ఫైర్. అది నిజం ఫైర్.
పెట్టుకొని జిమ్ సెంటర్లన్నీ బడి 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 పబ్లిసిటీ చేస్తాయే దీని హవా చూసే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొట్టాడే డిజెంట్లు పేరు బిన్ని స్టైలే వేరు సత్యమో హీరో తీరు కొట్టేది తిన్నమారు డిజెంట్లు ఇంకా ఇంకా కండక్ట్ చేయడానికి, అలాగే ఇన్ని ఇయర్స్ నుంచి కండక్ట్ చేసిన మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. సో వాళ్ళని ఒక్కసారి ఇన్వైట్ చేసి మనం ఈవెంట్ ని క్లోజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి దినేష్ గారు అలాగే మసూదీన్ గారు ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని పర్మిషన్స్ అవన్నీ తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వీఆర్ సో గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సారీ కొద్దిగా ఈవెంట్ లేట్ అయింది స్టార్ట్ అయ్యేందుకు. బట్ ఎనీవేస్ మేము తెలుగు అసోసియేషన్ వీ వాంట్ టు కంగ్రాచులేట్ రవికుమార్ గారికి, మేనేజ్మెంట్ కి అందరికి టు హ్యావ్ అ గ్రేట్ స్కూల్ హియర్. ఇది మన వాళ్ళ స్కూలు అని ఒక ఫీలింగ్ రావాలి, మనది మన తెలుగు వాళ్ళ స్కూలు అనేది రావాలి. సో ఆ తెలుగు వాళ్ళ స్కూల్ గురించి మనం సపోర్ట్ చేయాలి. సో లెట్ us సపోర్ట్ మన ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు చూసారా, వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే. చాలా ఊర్ల నుండి చాలా మంది ఉన్నారు. కోనసీమ నుండి, పాలకొల్లు నుండి, ఇలా చాలా ఊర్ల నుండి అయితే ఉన్నారు. సో ఇక్కడ దుబాయ్లో ఉగాది ఉత్సవాలు అయితే ఫినిష్ అయిపోయినాయి. మేము ఇంటికి వెళ్ళటానికి ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ దుబాయ్ ఉగాది ఉత్సవాల్లో మన తెలుగు వాళ్ళని చాలా మందిని మీట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది తెలుగు వాళ్ళందరినీ ఒకేసారి చూసేసరికి. మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి, అలాగే కామెంట్ కూడా చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను వీడియో పెట్టుకునే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.